లోకానికి ధర్మం చెప్పవలసినటువంటి విద్యాస్వరూపం కదా శివస్వరూపం. ఆయన అన్నాడు, బ్రహ్మగారి 5వ తలకాయ గిల్లేసినటువంటి స్వరూపమైన కాలభైరవ స్వరూపం ఏదుందో ఆ కాలభైరవ స్వరూపాన్ని ఏ తల గిల్లాడో ఆ బ్రహ్మ పుర్రె అంటుకుంటుంది బ్రహ్మహత్య పాతక రూపంలో. కాబట్టి ఇప్పుడు ఈ పాతకం పోవాలంటే నువ్వు ఆ కపాలాన్ని చేత్తో పట్టుకుని 3 లోకములు తిరుగుతూ భిక్షాటన చెయ్యన్నారు. అంటే కాలభైరవ స్వామి బ్రహ్మపుర్రె చేతిలో పట్టుకుని 3 లోకాల్లో భిక్షాటన చేస్తున్నారు. 3 లోకాలు తిరిగారు చిట్ట చివరికి విష్ణులోకానికి వెళ్ళారు. లక్ష్మీనారాయణులు చూసి మహానుభావుడు శివస్వరూపంతో సమానమైన వాడు, రమ్మని లోపలికి పిలిచి ఆయనకి అమృతాన్నం పెట్టారు. ఆ అమృతాన్నం తిని ఆయన అన్నీ తిరిగి కాశీ వచ్చారు. కాశీలోకి పాపమే రాదు, పాతకం ఎక్కడొస్తుంది? కాబట్టి ఆయన చేతికి ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకానికి సంబంధించిన బ్రహ్మగారి 5వ తలకాయ ఊడి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఆయన లోపలికి వచ్చాక పరమశివుడు సంతోషించారు. నా మాటకి ఇన్ని లోకాలు తిరిగి వచ్చావు, నీ చేతి పుర్రె ఊడిపోయింది కాబట్టి నిన్ను ఇవాళ నుంచి 7 గడ కింద పెడుతున్నాను. కాశీ పట్టణానికి అంతటికీ పరిపాలకుడవు నువ్వే కాశీ పట్టణాన్ని పరిపాలిస్తావు. నీ అనుజ్ఞ లేకుండా లోపలికి రారు, నీ అనుజ్ఞ లేకుండా పైకెళ్లరు. నీ దగ్గరికి వచ్చి ఎవరు దర్శనం చేసి వెడతారో వారికి భైరవ దండన ఉండదు. ఎందుకంటే ఆయన పేరే కాలభైరవ. మనం చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత గంగ పూజ అని చేస్తాం, భైరవ పూజ అని. అప్పుడు గంగ చెంబులన్నీ అక్కడ పెట్టి పూజ చేస్తాం. గంగకి పూజ ఎందుకు చేస్తాను నేను మీకు మొన్ననే మనవి చేశానండి. గంగకి పూజ చేసి ప్రసాదం తీసుకుంటాం. కాలభైరవుడి పూజ అని ఓ కుక్కను తీసుకొచ్చి ఆ కుక్క మెళ్ళలో గారెలు దండేస్తాం. ఎందుకది అంటే భై అంటే కుక్క చూడండి భౌ అని మీద పడుతుంది, అదే భై రవా అంటే శబ్దం. ఏది భౌ అని అరుస్తుందో అదే భైరవ, ఆ శబ్దం చేస్తోంది కాబట్టి దాని పేరే భైరవ. కాలభైరవ కాలస్వరూపంలో అరుస్తాడు ఆయన. ఎప్పుడు అరుస్తాడంటే శాస్త్రంలో మాట చెప్తారు, జీవుడు శరీరంలోంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత అత్యంత వేగంగా తీసుకెడతారు. అతను వెళ్ళవలసిన స్థానాన్ని చూపిస్తారు. ఇక్కడికి వస్తున్నావు, నువ్వు చేసిన పాపపుణ్యములకి ఇక్కడికి తీసుకొస్తున్నావని చెప్పి మళ్ళీ వెంటనే తీసుకొచ్చి 11 రోజులు ఎక్కడ శరీరం వదిలాడో అక్కడే ఉంచుతారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు పెట్టి తీసి వీడు సంపాదించింది ఇదే అని తిట్టుకున్న తర్వాత వచ్చేస్తాను లేడని వెళ్ళిపోతాడు. 11 రోజులు అట్టే పెడతారు. అందుకే 11 రోజులు అశౌచం పాటిస్తారు. జ్ఞాతులందరూ ఆనంద హోమం అని చేస్తారు తర్వాత శ్మశానంలో. అయ్యా వీళ్ళందరినీ అనుగ్రహించండి, మీరు వెళ్ళిపోండి పితృస్థానానికి. కాబట్టి మహానుభావుడైనటువంటి భైరవుడు ఏం చేస్తాడంటే 11 రోజులు దాటిపోయిన తర్వాత జీవుడు ప్రయాణం మొదలు పెట్టగానే చీకట్లో వెడుతుంటే భయంకరమైన కుక్క రూపంలో తరుగుతాడు. అప్పుడు నా అన్నవాడు లేక, తనని ఆదుకునేవాడు లేక, పలికేవాడు లేక పిచ్చి కేకలు పెడుతూ పరుగులు తీస్తాడు. ఆ కుక్క తరిమి కరుస్తుంది. పరిగెత్తి 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 దాహంతో అలమటించిపోతూ అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలతో కూడిన యమద్వారంలోకి ప్రవేశిస్తాడు. ఈ భయంకరమైన బాధ తప్పిపోవాలి అంటే ఒకే ఒక్క తిథి అలా అనుగ్రహించగలదు, కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేసి జ్వాలాతోరణంలో పరమేశ్వరుడితో కలిసి ఎవరు వెడతారో వాళ్ళని కుక్క తరమదు, అగ్నిద్వారంలోంచి యమసదనంలోకి వెళ్ళడు, పరమేశ్వరుడు తోడుగా ఉండి తీసుకెళ్ళిపోతాడు. అది ఒక్క కార్తీక పౌర్ణమి నాడే జ్వాలాతోరణం. అందుకే అంత గొప్ప తిథి కాని దాటిందా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు లేదు. ఇహమునందు ఆ గడ్డి తీసుకెళ్లి సగం కాలిన గడ్డిమాములో పెడితే ఆ గడ్డి తిన్న పశువులన్నీ సంతోషంగా ఉంటాయి. పశువుల మేతకి లోటు రాదు. కొంత గడ్డి ధాన్యాగారంలో వేస్తే ధాన్యానికి లోటు రాదు. ఏకకాలమునందు ఇన్ని ప్రయోజనములను ఇవ్వగలిగినది కార్తీక పౌర్ణమి నాటి జ్వాలాతోరణం ఒక్కటే. అందుకే రేపు సాయంకాలం జ్వాలాతోరణం చేసి నేను పరమేశ్వరుడితో జ్వాలాతోరణం కిందే పెడతాను. మీరెవరైనా వస్తే రండి, ఇంకెక్కడికైనా పెడతానంటే మీ ఇష్టం. నాకు జ్వాలాతోరణమే ముఖ్యం. నేను జ్వాలాతోరణం కిందే పెడతాను, ఇక్కడే నిర్వహణ చేస్తాను జ్వాలాతోరణాన్ని. కాబట్టి ఆ భైరవ ఆ కుక్క తరుగుతుంది. ఆ తరిమేటటువంటి కుక్క స్వరూపమే దండన విధిస్తాడు ఆయన.
దండించగలడు. అందుకే భైరవ దండన అంటారు. మీరు ఇంకా మానసాదేవి మొదలైన క్షేత్రాలకు కడితే బెత్తం పెట్టి కొడతారు, భైరవ దండని ఇక్కడ పూర్తయిపోయింది నీకంటారు. చేసిన తప్పులకి ఇక్కడ కొట్టేశాను, నిన్ను ఇక్కడతో తీసేశాను లేని. ఆయన మహానుభావుడు ఏం చేస్తాడంటే, ఈ కాశికా పట్టణమునకంతటికీ పరిపాలకుడు ఆయన. అందుకే విశ్వనాథుడు ఎదురుగుండా కూడా ఉంటాడు. మళ్ళీ వేరొక చోట కూడా ఉన్నది కాలభైరవ క్షేత్రం. అంతటి మహానుభావుడైనటువంటి కాలభైరవుడికి మనం భైరవ స్వరూపం కాబట్టి కుక్క రూపంలోనే తీసుకొచ్చి పూజ చేసి ఆయన మెడలో గారెల దండ వేస్తాం. అంటే న్యాయానికి మాంసం పెట్టాలి. కానీ మాంసము నివేదనగా ఆచారంలో పెడితే, పూజలో పెడితే పూజ ఉగ్ర పూజ అవుతుంది. కాబట్టి పూజ సాత్వికంగా చెయ్యాలి భక్తితో. కాబట్టి పూజని భక్తితోనే చేసి చిట్ట చివర ఏం చేస్తామంటే, మాంసానికి కలియుగంలో ప్రత్యామ్నాయం ఏది అంటే గారె. అందుకే త్రేతాయుగం వరకు తర్వాత కూడా బ్రాహ్మణులు కూడా మాంసం తిన్నారు. తద్దినంలో బ్రాహ్మణులకు కూడా మాంసం పెట్టేవారు. అందుకే కదా వాతాపి వాళ్ళ దగ్గరికి అగస్త్యుడు వెళ్ళినప్పుడు మాంసంతో తద్దినం పెట్టగలిగారు. కలియుగంలో వద్దంటేనే తినేస్తున్నారు వీళ్ళు, ఇక తినంటే ఇక ఏమి ఉండవు లోకంలో జీవులు అని చెప్పి కలియుగంలో గారె తిని తప్ప మాంసం తినద్దన్నారు. అందరినీ కాదు నేను చెప్తున్నది, కొందరిని. కాబట్టి ఆ గారె మాంసమునకు ప్రత్యామ్నాయం కాబట్టి సాత్వికారాధన ఎందు గారెలు దండకత్తి భైరవుడికి వేస్తారు. వేసి ఆయనకి నమస్కారం చేస్తే కుక్కని కాదు చూసేది, భైరవుణ్ణి చూడాలి. కాలభైరవుడికి మాల వేశారనాలి, కుక్కకి దండ వేశారనకూడదు. అలా చూసి నమస్కరిస్తే ఆ ఉపాధి ఎందు కాలభైరవుడుండి పూజ స్వీకరిస్తారు. అందుకని కాలభైరవ పూజ. ఆయన ఎంత కోపంగా ఉంటాడో అంత సాత్వికుడు కూడా. శివభక్తి తత్పరుల యందు అంత మర్యాదతో ఉంటాడు. తనని ఆశ్రయించిన వాళ్ళని అంత కాపాడతాడు. ఎవరు భక్తి లేకుండా తిరుగుతాడో వాని యందు ఆయన పేరేమిటో తెలుసా అండి? అసలు క్రోధభైరవ దేవుండు ఆయన పేరు, అసలు పేరు.